కౌళ సూర్య మెడిటేషన్‌లో మనకి 3 మేజర్‌గా జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మల. మల అంటే ఎనీ నెగటివిటీ ఇంటర్నల్‌గా కానీ, ఎక్స్‌టర్నల్‌గా కానీ పోతాయి. హ్మ్. సూర్యుడికి సంబంధించి ఏది చేసినా చేయకపోయినా సూర్యుడిని గనక తలుచుకుంటూ ఉంటే స్కిన్ బాగుపడుతుంది. డైజెషన్ బాగుపడుతుంది. ఇది న్యాచురల్ కాన్సిక్వెన్స్. హ్మ్. ఓకే. సాధనా రూపంలో చేస్తే ఇంటర్నల్ మల అండ్ ఎక్స్‌టర్నల్‌గా కూడా చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. హెల్త్ రిలేటెడ్. ఓకే. దీని తర్వాత విక్షేప కంట్రోల్ అవుతుంది. విక్షేప అంటే మైండ్ ఒక దాని మీద ఉండదు. చాలామందికి మైండ్ వేవర్ అవుతూ ఉంటుంది. ఇలాంటి మైండ్ వేవరింగ్ కూడా సౌర మార్గములో కౌళ సూర్య సాధన చేస్తే మైండ్ వేవరింగ్ అనేది చాలా 99% తగ్గిపోతుంది. లూపింగ్ థాట్స్, యాంగర్, యాంగ్జైటీ, స్ట్రెస్ వీటన్నిటికీ కూడా విక్షేపమైన మైండ్ అంటారు కారణం. ఈ విక్షేపమైన మైండ్ అంటే జంప్ చేస్తూ మైండ్ ఎటో వెళుతున్నది ఈ మెడిటేషన్ ద్వారా ఒక ప్రాసెస్లోకి తెచ్చుకోవచ్చు. ఒకసారి మైండ్ ఒక ప్రాసెస్లోకి వచ్చిందంటే ఏదైనా సాధించవచ్చు మనిషి. అనుకున్నది ఫోకస్డ్గా చేయగలిగితే ఏదైనా చేయగలుగుతాడు. దీని తర్వాత ఆవరణ అంటే నార్మల్గా మన గురించి మనం తెలుసుకోకపోవడం వల్లే మనం ఏదో ఇన్ఎడిక్వేటివ్, ఇంకేదో ప్రూవ్ చేసుకోవాలి, వాడు మారాలి, వీడు మారాలి, అక్కడ జరగాలి, ఇక్కడ ఆవరణ నేర్చుకుంటే, ఆవరణ ఈజ్ సీయింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ముందు నీలోంచి ఒక క్యారెక్టర్ బయటకు వచ్చి నువ్వు ఇదిరా తప్పు, నువ్వు ఇదిరా కరెక్ట్ అని చెప్పగలిగే స్టేజ్కి తీసుకొచ్చితే మైండ్ని ఆటోమేటిక్గా మార్పు అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ వితిన్ 41 days, 108 days సాధన చేయగానే తెలుస్తుంది మనం ఎక్కడ ల్యాకింగ్ ఉన్నాం, మనం ఎలా మారాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి అని. ఇది చూడ్డానికి, టెక్నికల్గా చెప్పడానికి.